పొగాకు వ్యాపారి కుమారుడు కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తాఫాకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తాఫాను 2 రోజుల క్రితం గుజరాత్లో పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ నుంచి నూజివీడుకు తీసుకొచ్చిన ముస్తాఫాను వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం భద్రత మధ్య నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ లైట్ మునిగిందండి కరెంట్ వచ్చింది ఆపండి ఆధార్ కార్డు ఏంటి మేడం ఫోన్ వచ్చారు ఇదే కేసులో ముస్తాఫా కుమారుడు బషీర్ను శంషాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పటికే కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ ఘటన వెనుక ఉన్న పూర్తి కుట్ర, ఇతర నిందితుల పాత్రపై పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. 27/7/2026 తేదీ సాయంత్రం 6:25 మన యొక్క నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్కు ఒక 112 కాలు రావడం జరిగింది. ఈ 112 కాలు యొక్క సారాంశం ఏంటంటే, సూర్యచంద్రరావు అని కడిమి సూర్యచంద్రరావు అని ఈయన కొయ్యలగూడెంకు సంబంధించిన పొగాకు వ్యాపారి, ఎస్సీ బై క్యాస్ట్. ఈయన ఒక కాల్ చేశారు 112కి. ఏమనంటే, తనకు అలాగే గుంటూరుకు సంబంధించిన ముస్తాఫా గారి యొక్క కొడుకు గారికి అలాగే వాళ్ళ తాలూకా వాళ్ళకి పొగాకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఉన్నట్టు, ఆ వ్యాపార లావాదేవీల్లో డబ్బుల విషయమయ్యి ఇద్దరి మధ్యన స్పర్ధలు వచ్చినట్టుగాను, ఆ వివాదాలు ఉండడం వల్ల ఈరోజు అంటే 27వ తారీఖు 7/20/26 తేదీన డ్రైవర్ బాలరాజ్ని అలాగే వేరే గుమస్తాని ముగ్గురిని పంపిస్తే, ఆ ముగ్గురిని అలాగేనేమో ఈ యొక్క పొగాకు బెయిల్స్ని ఈ యొక్క ముస్తాఫా గారి యొక్క కొడుకు మరి వాళ్ళ యొక్క అనుచరులు వచ్చి బలవంతంగా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుని పోయినట్లు, ఆ ప్రక్రియలో వాళ్ళని కాపాడవలసిందిగా 112 కాల్ ద్వారా మనకి పోలీసు వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అలాంటి దాని మీద మన యొక్క నూజివీడు పోలీసు వారు ఇమ్మీడియట్గా స్పందించి సదరు వెళ్ళే వాళ్ళ యొక్క ఎవరు దేని మీద తీసుకెళ్తున్నారో 2 కార్ల మీద తీసుకెళ్ళిపోతుంటే, వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతుంటే, ఆ కిడ్నాప్ యొక్క కార్ల వివరాలు అది అలాగే వాళ్ళు వెళ్తున్న దిశ గుంటూరు సైడ్ వెళ్తుంటే, ఇది కాజా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆ యొక్క ఇన్స్పెక్టర్ గారిని వాళ్ళని ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళని పట్టుకోమని చెప్పి కోరడం జరిగింది. దానిపైన ఈ కాజా పోలీస్ స్టేషన్ పోలీసు వారు వెహికల్ చెకింగ్ నేషనల్ హైవే మీద పెట్టి, ఆ చెకింగ్లో ఈ యొక్క ఒక 5 ముద్దాయిల్ని అలాగే వాళ్ళకి యొక్క వెహికల్స్ని పట్టుకొని వాళ్ళని మన నూజివీడు పోలీసు వారికి అప్పగించారు. మన 27/7/2026 తేదీ సాయంత్రం 6:25 మన యొక్క నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్కు ఒక 112 కాలు